హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రత్యేక యాప్ వార్తలు నిలిచింది. ప్రత్యేక యాప్ అంటున్నాను. రానున్న పోటీ పరీక్షలో ఈ యాప్కి సంబంధించి ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది పోటీ పరీక్షలో. సో ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి మనం ఏ విషయాలపైన ఫోకస్ చేయాలంటే ఈ యాప్ పేరేంటి, ఆ యాప్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ యాప్ పేరు ఏంటంటే నమ్మా షాలే నన్నా కొడుగే. సో నమ్మా షాలే నన్నా కొడుగే అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యాప్ ఏ రంగానికి సంబంధించింది, ఎగ్జాంపుల్ విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ యాప్ని రూపకల్పన చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం విద్యా రంగానికి సంబంధించి రాజ్యాంగంలోని కొన్ని ప్రకరణలు ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో లింక్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు వార్తలు నిలిచిన యాప్ పేరు ఏంటంటే నమ్మా షాలే నన్నా కొడుగే. నన్నా కొడుగే ఇది యాప్ పేరు, ఒక మొబైల్ అప్లికేషన్ పేరు. మనం ఫోన్లో చాలా యాప్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా, అలాంటి ఒక యాప్ పేరు ఏ రాష్ట్రానికి సంబంధించింది? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. దీన్ని ఇప్పటివరకు ప్రభుత్వం ఇంకా ఆవిష్కరించలేదు. రానున్న ఫిబ్రవరి 14 రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి గారు ఈ యాప్ని ఆవిష్కరించనున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏదైతే ఉంటుందో ఇప్పటికే ప్రజల్లో దీనిపైన అవగాహన తీసుకొచ్చింది. అంటే దీని యొక్క ఆవిష్కరణ కాకముందే దీనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారంటే యాక్చువల్గా ఈ యాప్ పేరేంటి? నమ్మా షాలే నన్నా కడుగే అంటున్నాను. నమ్మా షాలే నన్నా కొడుగే అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో, ఇది కన్నడ సెంటెన్స్, దీని ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే మై స్కూల్ మై కంట్రిబ్యూషన్. సో నమ్మా షాలే అంటే నా పాఠశాల, మై స్కూల్, ఇట్స్ మై స్కూల్ అంటాం కదా. నెక్స్ట్ నన్నా కొడుగే అంటే మై కంట్రిబ్యూషన్ అంటే నా స్కూల్, నా పాఠశాల, నా కంట్రిబ్యూషన్, నా పాఠశాలను అభివృద్ధి చేయడానికి నేను ఏమైనా కంట్రిబ్యూట్ చేయదలుచుకున్నానా, ఒకవేళ చేయదలుచుకుంటే ఆ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో ఈ యాప్ ద్వారా చేయొచ్చు. సింపుల్. సో నమ్మా షాలే నన్నా కడుగే అనే ఒక యాప్ ఏ రంగానికి సంబంధించింది? రాష్ట్రంలోని విద్యారంగం, ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో, ప్రైమరీ పాఠశాలే కావచ్చు, ప్రైమరీ స్కూల్సే కావచ్చు, హై స్కూల్సే కావచ్చు. సో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను అభివృద్ధి చేయడానికి ఏ విద్యా సంస్థలు? ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న విద్యా సంస్థలు, గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కూడా ఇప్పుడు డెవలప్మెంట్కి నోచుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం నిధులను అలొకేట్ చేయాలన్నా కూడా ప్రభుత్వ ఖజానా చాలా ప్రాంతాల్లో ఖాళీ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యారంగాన్ని గాడిన పెట్టడానికి, విద్యారంగానికి సంబంధించి పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా మౌలిక సౌకర్యాలు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ యాప్ని రూపకల్పన చేసేసి ఈ యాప్ ద్వారా సమాచారాన్ని ఇస్తుంది. ఎగ్జాంపుల్, రాష్ట్రంలోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న విద్యా సంస్థలకు సంబంధించిన జాబితా ఉంటుంది. ఒక్కొక్క స్కూల్కి సంబంధించి ఒక 4-5 ఫొటోస్ ఉంటాయి. అలా ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క అవసరాల కోసం వేచి చూస్తుంది. ఒక్కొక్క అవసరం అంటే ఏంటి? ఎగ్జాంపుల్, కొన్ని మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలోనే అనుకోండి, అక్కడ కనీసం బ్లాక్ బోర్డు కూడా లేదు. కొన్ని పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ పిల్లలు కూర్చోవడానికి కనీస సౌకర్యాలు లేవు. అలా ఒక్కొక్క పాఠశాలకి సంబంధించి ఏ అవసరాలైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ యాప్ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు మరియు రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని కూడా బాధ్యుడిని చేస్తూ రాష్ట్రంలోని విద్యా సంస్థల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన ఒక ప్రత్యేక యాపే నమ్మా షాలే నన్నా కొడుగే, మై స్కూల్ మై కంట్రిబ్యూషన్ అనే ఒక యాప్ని బసవరాజు బొమ్మాయి గారు, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి, రానున్న ఫిబ్రవరి 14న లాంచ్ చేయబోతున్నారు. సో విద్యారంగం అంటున్నాను. మనం ఏదైనా టాపిక్ చదివేటప్పుడు అందులోనూ హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా ఇనిషియేటివ్ వార్తలు ఇచ్చిందంటే కాన్స్టిట్యూషన్కి లింక్ చేయాలి. మన రాజ్యాంగం భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో మనకు విద్యకి సంబంధించిన 3 ప్రకరణలు ఏవైతే ఉంటాయో వాటి లింక్ చేసుకోండి, సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21 అనగానే మనకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో పార్ట్ 3 భాగం 3 ఏదైతే ఉంటుందో
ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావన చేస్తుంది రాజ్యాంగం. అందులో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? జీవించే హక్కు గురించి చెప్తుంది. రైట్ టు లైఫ్, ఏ విధంగా జీవించాలనేది మన ఇష్టం. సో అలా జీవించే హక్కు అనేది ఎప్పుడు హుందాగా ఉంటుంది? విద్య ద్వారానే, చదువుకున్నవాడే హుందా అయిన జీవితాన్ని గడుపుతాడని చెప్పేసి ఆర్టికల్ 21A 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో, 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్కుల వారు ఎవరైతే ఉంటారో వారికి విద్యను ప్రాథమిక హక్కుగా కల్పించడం జరుగుతుంది. రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది, రాజ్యంలో చేర్చడం జరిగింది. ఎప్పుడు అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్స్టిట్యూషన్కి సంబంధించి, ముఖ్యంగా విద్యకి సంబంధించి గనక ఏదైనా సవరణ అడిగారనుకోండి, ఎడ్యుకేషన్ అమెండ్మెంట్, దీనికి సంబంధించి ఏ ప్రశ్న కనిపించినా కూడా 86th అమెండ్మెంట్ అని గుర్తుంచుకోండి. విద్యకు సంబంధించిన సవరణ అంటే మనకు 86th అమెండ్మెంట్, ఏ ఇయర్? 2002. సో ఆర్టికల్ 21A ఏ సవరణ ద్వారా రాజ్యాంగంలో మనం చేర్చడం జరిగింది? మనకు 21A ఆర్టికల్ 86th అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అండ్ ఇంకొక ఆర్టికల్ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాను? ఆర్టికల్ 21A ఏమో 6 to 14 ఇయర్స్ వారు ఎవరైతే ఉంటారో వారికి విద్యను హక్కుగా, ఫండమెంటల్ రైట్స్లో ఉంది కదా, హక్కుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ వయస్కుల వారికి హక్కు, విద్యను పొందడం అనేది హక్కు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 45 ఇంపార్టెంట్. ఆర్టికల్ 45. సో 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్కుల వారికేమో విద్యను హక్కు. ఇక్కడ 6 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన నిబంధన ఆర్టికల్ 45 ఇక్కడ హక్కుగా ఇచ్చారు. ఆర్టికల్ 45 అనేది రాజ్యాంగంలోని పార్ట్ 4లో ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, DPSP అంటాం. అంటే అర్థం ఏంటి? దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ రూలింగ్ అస్. అంటే మనల్ని పరిపాలించే ప్రభుత్వం ఏమేం చేయాలి అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారాలు, ఆదేశిక సూత్రాలు. అంటే ప్రభుత్వం ఏం చేయాలి? 6 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉచితంగా ఇవ్వాలి. అండ్ ఇంకొక ఆర్టికల్ మనకి ఇక్కడ ఆర్టికల్ 51A ఉంటుంది. మనకు ఫండమెంటల్ డ్యూటీస్ 51A అంటేనే ప్రాథమిక విధులు. అందులో లాస్ట్ ఆర్టికల్ ఉంటుంది 51Aలో, K లేదా 11th ఆర్టికల్ ఉంటుంది. దాన్ని 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002లో చేర్చడం జరిగింది. అదేంటి? 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్కుల వారు ఎవరైతే ఉంటారో వారికి విద్యను విధిగా ఇప్పించాలి. అంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్. పేరెంట్స్ లేదా గార్డియన్స్కేమో విధిగా ఇచ్చారు, వ్యక్తులకేమో ఇక్కడ హక్కుగా ఇచ్చారు, ప్రభుత్వానికేమో అధికారంగా ఇచ్చారు. సో విద్యకి సంబంధించిన ప్రకటనలు లింక్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు నమ్మా శాలే నన్నా కొడిగే కర్ణాటకకి సంబంధించి అంటున్నారు కదా. ఇటీవల కాలంలో విద్యకి సంబంధించి ఇలాంటి ఇనిషియేటివ్స్ ఏవైతే వార్తలు నిలిచాయో, ఏవైతే మనం డిస్కస్ చేసామో, ఎగ్జాంపుల్ తమిళనాడు రాష్ట్రం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఇల్లం తెడి కల్వి ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్ అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ 2 days బ్యాక్ మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసిన ఒక ప్రత్యేక ఇనిషియేటివ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మమతా బెనర్జీ గారు పరాయ్ శిక్షాలయ్ అనే ఒక ప్రత్యేక అంశంతో వార్తలు ఇచ్చారు. దాని గురించి మనం డిస్కస్ చేసాం, పరాయ్ శిక్షాలయ్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కేరళ ఫస్ట్ బెల్ కైట్ విక్టర్స్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హమారా ఘర్ హమారా విద్యాలయ. అలా విద్యకి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. ఇక కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కర్ణాటక రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రతిరోజు మనం గడిచిన వారం రోజుల నుండి న్యూస్ పేపర్లు చూస్తున్న ఒక వివాదం, హిజాబ్ వివాదం ఉడిపికి సంబంధించి మనం డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ 2 days బ్యాక్. హిజాబ్ వివాదం, ఆర్టికల్ 25, షిరూర్ మఠ్ కేసు 1954, అదంతా చూడండి ఒకసారి. అండ్ ఇంకొక వివాదం ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది, బెలగావి లేదా బెల్గాం, కర్ణాటక వర్సెస్ మహారాష్ట్ర. బెల్గావి అనేది ప్రస్తుతం కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో బెల్గాం ప్రాంతం మాకు కావాలని కోరుకుంటుంది, సుదీర్ఘకాలంగా కోరుకుంటుంది. కారణం ఏంటంటే బెల్గాం లేదా బెల్గావిలో ఎక్కువగా మరాఠీ మాట్లాడేవారు ఉన్నారని చెప్పేసి ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్స్, థర్డ్ జెండర్స్ ఎవరైతే ఉంటారో వారికి 1% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇటీవల దేశంలోనే మొట్టమొదటి AVGC సెంటర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల 31st డిస్టిక్ విజయనగర జిల్లా ఏర్పాటై వార్తలు ఇచ్చింది. అండ్ మనకి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఇటీవల గ్రామ 1
గ్రామ1 అనే ఒక ప్రత్యేక పోర్టల్, గ్రామ అంటే విలేజెస్కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం కల్పించే సర్వీసెస్ సేవలు ఏవైతుంటే 100 రకాల సేవలను ఆన్లైన్ రూపంలో ప్రతి గ్రామానికి కూడా కల్పించే కార్యక్రమం. అండ్ జనసేవక జనస్పందన అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ గురించి మనం కర్ణాటక రాష్ట్రాన్ని చూసాం. అండ్ ఇటీవల ప్లాస్టిక్ పార్క్ అనే ఒక ప్రత్యేక అంశం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ అనే ఒక అంశంతో వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలు ఏవైతే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నామో వీటితో పాటు కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కానివ్వండి, ఇలాంటి అంశాలన్నిటి కూడా ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. కొన్ని అంశాలు మాత్రం ఇంపార్టెంట్, మీకు ఇటీవల కాలం లాస్ట్ 3 monthsలో చెప్పిన మాత్రం ఇక్కడ రిపీట్ చేశాను. ఒకసారి మరొకసారి వీటి అన్నిటితో పాటు మిస్లేనియస్ అంశాలు కూడా లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్, ఈరోజు దేశంలోనే మొట్టమొదటి బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్ ప్లాంట్ వార్తలు నిలిచింది. హైడ్రోజన్ ప్లాంట్ దేశంలోనే మొట్టమొదటి, ఇండియాస్ ఫస్ట్ అనే అంశము లేదా వరల్డ్స్ ఫస్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశం వార్తలు ఇచ్చిందంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఇక్కడ బయోమాస్ జీవ వ్యర్థాలు లేదా జీవ పదార్థాల నుండి హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయడానికి మొట్టమొదటిసారి ఒక ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు కాలేదు. ఎక్కడ ఏర్పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండువా అనే ఒక జిల్లాలో కెపాసిటీ ఎంతన్నట అంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే 1 ton హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తుంది. 1 టన్ను హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది 30 టన్నుల బయోమాస్ని రా మెటీరియల్గా యూజ్ చేసి. అట్ ద సేమ్ టైం ఏ సంస్థ దీన్ని ప్రారంభించబోతోంది, ఏ సంస్థ దీన్ని నిర్మిస్తోంది అంటే వటోమో గ్రీన్ ఎనర్జీస్ అండ్ వీజిల్ క్లీన్ ఎనర్జీ అనే 2 సంస్థలు. వటోమో సంస్థ గురించి మాత్రం గుర్తుంచుకోండి. వటోమో గ్రీన్ ఎనర్జీ అనే సంస్థ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండ్వా అనే జిల్లాలో దేశంలోనే మొట్టమొదటిసారి బయో అనే పదం ఎక్కడ కనిపించినా దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు లైఫ్, బయాలజీ, స్టడీ ఆఫ్ లైఫ్ అంటే జీవ పదార్థము లేదా జీవ వ్యర్థము, జీవ పదార్థాలను ఉపయోగించి. జీవ పదార్థాలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ మనకు క్రాప్ స్పెసీసే కావచ్చు, మనం వాడి పారేసిన ఏవైతే ఉంటే అగ్రికల్చర్ వేస్టే కావచ్చు, ఏదైనా సరే జీవ వ్యర్థ పదార్థాలను లేదా జీవ పదార్థాలను ఆధారంగా చేసుకొని హైడ్రోజన్ ఒక ఇంధనాన్ని, క్లీన్ ఎనర్జీ, మనకు భారత ప్రభుత్వం పిలుపునిస్తోంది రెన్యూవబుల్ ఎనర్జీల వైపు, ఎట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని కాపాడడానికి క్లీన్ ఎనర్జీ వైపు చూడాలని చెప్పేసి అందులో భాగంగా ఈ ఇనిషియేటివ్ ప్రత్యేకతతో వార్తలు ఇచ్చింది. అండ్ ఇక్కడ మధ్యప్రదేశ్ వార్తలు ఇచ్చింది కాబట్టి మధ్యప్రదేశ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి జియో పార్క్ అనే అంశాన్ని లాస్ట్ 3 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. జియో పార్క్, జియోలాజికల్ పార్క్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల నిన్నటి క్లాస్లో కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థము ఒక మ్యూజియము, ఒక సంగీత పాఠశాల, ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వంగా మనం మధ్యప్రదేశ్ రాష్ట్రం గురించి డిస్కస్ చేసాం. అట్ ద సేమ్ టైం ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లవ్ జిహాద్కి సంబంధించి యాంటీ రిలీజియస్ కన్వర్షన్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించి ప్రత్యేక అంశాలు కానివ్వండి, అండ్ ఇటీవల గోవులకు ప్రత్యేక సంరక్షణ కార్యక్రమాలు, గో సంరక్షణ సంబంధిత అంశాలతో మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటిసారి గౌ క్యాబినెట్ లేదా కౌ క్యాబినెట్ ప్రత్యేక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తూ 6 మంత్రులతో కూడిన ఒక సమూహాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం. గోపాష్టమి కార్యక్రమాలు మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల తరచూ వార్తలు ఇస్తూ కొన్ని ప్రముఖ ప్రాంతాలు, అందులో కూడా యునెస్కోకి సంబంధించి గ్వాలియర్ ఓర్చా అనే 2 పురాతన పట్టణాలు యునెస్కోకి సంబంధించి ప్రత్యేకంగా గుర్తింపు పొంది వార్తలు వచ్చాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ గాను మరియు యునెస్కో హిస్టారికల్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్కి ఎంపికైన సిటీస్ కానీ ఈ వార్తలు ఇచ్చాయి. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భీంబెట్కా కేవ్స్ చాలాసార్లు వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవలే అతి పురాతన చిత్రాలు బయటపడ్డాయి, ఆనవాళ్ళు బయటపడ్డాయి అని ఒక అంశాన్ని చెప్పాను. సో వీటితో పాటు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల విషయానికి వస్తే కునో నేషనల్ పార్క్ గురించి చూడండి. కునో నేషనల్ పార్క్ రానున్న రోజుల్లో అత్యధిక సార్లు వార్తలు నిలవబోతోంది. ఎందుకంటే ఆఫ్రికన్ చీతాస్ రీఇంట్రొడక్షన్ అనే అంశాన్ని గురించి మనం చూసాము. సో వీటితో పాటు ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏవేవైతే అంశాలు మనం డిస్కస్ చేసాము, కొన్ని ప్రముఖ సిటీస్, ఇండోర్ సిటీ, క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా, ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. ఈరోజు మాత్రం దేశంలోనే మొట్టమొదటి బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్ ప్లాంట్ అనే అంశం వార్తలు నిలిచింది. ఇదొకటి ఇంపార్టెంట్.
సో ఏషియన్కి సంబంధించి ఏషియన్ గ్రూప్ అంటాం కదా మనం, ఏసియన్ గ్రూప్ అంటాం, ASEAN ఏసియన్ గ్రూప్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన ఒక సమ్మిట్ వార్తలు ఇచ్చింది, ఇండియా ఏసియన్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్. ఇక్కడ మనం ఈ టాపిక్ గురించి ఏమేమి డిస్కస్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి ఆతిథ్యంలో ఈ సదస్సు జరిగింది, దేనికి సంబంధించింది, ఎట్ ద సేమ్ టైం అసలు ఏసియన్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, మరియు ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి, ఏ సంస్థలు లేదా ఏ మంత్రిత్వ శాఖలు ఈ సమావేశాన్ని లేదా సమ్మిట్ని నిర్వహించాయి, వీటిపైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో సమ్మిట్ పేరేంటి, ఏసియన్ ఇండియా. ఏసియన్ ఇండియా అంటే ఏసియన్ దేశాలకు మరియు ఇండియా ఆతిథ్యంలో జరిగిన ఒక హై లెవెల్ సమ్మిట్, ఒక సదస్సు. దేనికి సంబంధించిన సదస్సు, రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరులు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే క్లీన్ ఎనర్జీ అన్నట్టు మనకు, సో సౌరశక్తి లాంటివి. సో అలా ఈ ఏసియన్ ఇండియా హై లెవెల్ కాన్ఫరెన్స్ ఆర్ సమ్మిట్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇది సమ్మిట్ పేరు. ఈ సమ్మిట్ని ఎవరు నిర్వహించారు అంటారు. సో ఎనర్జీకి సంబంధించి కదా, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది, అదే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఎందుకు ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సమ్మిట్లో ఇన్వాల్వ్ అయింది. భారతదేశము మరియు వివిధ దేశాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి, సో వివిధ దేశాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్లేస్ కీ రోల్. అండ్ నెక్స్ట్ ఏసియన్ సెంటర్ ఫర్ ఎనర్జీ. సో ఏసియన్కి సంబంధించిన ఎనర్జీ సెంటర్ మరియు ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్, భారతదేశంలో టేరీ ఇన్స్టిట్యూట్ అంటాం, టేరీ, ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూషన్. ఈ 4 గుర్తుంచుకోండి, ఈ వీళ్ళు నిర్వహించారు, వీళ్ళ ఆతిథ్యంలో లేదా వీరి నిర్వహణలో జరిగింది. సో సమావేశం పేరేంటిది, ఏషియన్ ఇండియా హై లెవెల్ కాన్ఫరెన్స్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ. మరి ఏదైనా సమావేశం వార్తలో నిలిచినప్పుడు దాని యొక్క థీమ్, ఇతివృత్తం కావాలి కదా. ఇక్కడ థీమ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్, ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్నోవేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్స్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్స్ మార్కెట్. సో ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్నోవేషన్స్, ఎక్స్పీరియన్స్ అంటే అనుభవము, ఇన్నోవేషన్స్ అంటే నవకల్పనలు, నూతనంగా మనం ఇన్నోవేట్ చేసేది ఇన్నోవేషన్స్ అంటాం. దేనికోసము, ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్స్ మార్కెట్. సో రెన్యూవబుల్ మార్కెట్కి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఒక ఇతివృత్తం అని గుర్తుంచుకోండి. సో February 8తో ముగిసింది. అండ్ ఇక్కడ ఏసియన్ అంటున్నాను, ఏషియన్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఎన్ని ఏషియన్ గ్రూప్లో 10 దేశాలు ఉన్నాయి. ఆ 10 దేశాల్లో భారత్ ఉందా లేదా అంటారు, భారత్ లేదు, అందుకే ఏసియన్ ఇండియా. సో ఏషియన్ దేశాలతో భారతదేశం జరిపిన సదస్సు. మరి ఆ 10 దేశాలు ఏంటి అని చెప్పేసి ఏషియన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క యాక్రోనిమ్ ఏషియన్ గ్రూప్ అంటే మీరు జీకేలో నేర్చుకుంటారు, చిన్నప్పటి చూస్తూ ఉంటారు. ఏషియన్ అనేది 1967లో ఏర్పాటైన ఒక కూటమి. సో ఏషియన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే, యాక్రోనిమ్ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ అంటే సమాఖ్య, వేటి సమాఖ్య, ఆసియా ఖండంలో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటాయి కదా ఆ దేశాల యొక్క సమాఖ్య, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. మరి ఏ ఏ దేశాలు ఉంటాయి ఏషియన్ గ్రూప్లో అంటే, ఫస్ట్ మయన్మార్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ వచ్చేసేసి వియత్నాం, థర్డ్ వచ్చేసి లావోస్, అండ్ ఫోర్త్ వచ్చేసి థాయిలాండ్, ఫిఫ్త్ వచ్చేసేసి కంబోడియా, సిక్స్త్ వచ్చేసేసి ఫిలిప్పీన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మలేషియా, నెక్స్ట్ వచ్చేసి సింగపూర్, అండ్ బ్రూనై, ఇండోనేషియా. మొత్తం ఎన్ని దేశాలు, 10 దేశాలు. ఏషియన్ గ్రూప్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జకర్తా, ఇండోనేషియా రాజధాని జకర్తా. అండ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇండోనేషియాకి ప్రస్తుతం జకర్తానే రాజధాని. 1949 నుండి జకర్తా అనేదే రాజధానిగా ఉంది. కాకపోతే ఇటీవల ఇండోనేషియా ప్రభుత్వం రైజింగ్ సీ లెవెల్స్, పర్యావరణ సంబంధిత సమస్యలను దృష్టిలో ఉంచుకొని సముద్రంలో ఎప్పటికైనా మునిగిపోతుందని చెప్పేసి జకర్తా స్థానంలో నుసంతరాని రాజధానిగా డెవలప్ చేస్తున్నారు. వేరే ప్రాంతం బ్రూనై ఐలాండ్లో ఒకటి ఉంటుంది, సో బార్నియో ఐలాండ్లో. సో ఇక్కడ మనకు ఈ దేశాల పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. జకర్తా రాజధానిగా లేదా హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న ఏషియన్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలి, సౌత్ ఈస్ట్ ఏషియాలోని దేశాల కూటమి. సో ఈ దేశాలతో పాటు ఇండియా నిర్వహించిన, భారత్ ఆతిథ్యంలో వర్చువల్గా నిర్వహించిన
ఒక సమావేశం. అంటే ఏం డిస్కస్ చేస్తారు ఇక్కడ? రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్నోవేషన్స్ ఉండాలి, దేశాల మధ్య సహకారం ఎలా ఉండాలి, ఇండియాకి ఏషియన్ గ్రూప్స్ సహకారం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కొనసాగాలి, అలాంటి అంశాలపైన డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఎవరు నిర్వహించారు, పేరేంటి, థీమ్ ఏంటి, ఏషియన్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ యొక్క స్టాటిక్ పాయింట్స్, ఇవి చదివితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, రానున్న రోజుల్లో ఒక సమావేశాన్ని మనం చూడబోతున్నాం. 15th, 16లో ఒక సమ్మిట్ జరగబోతుంది, ఒక గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ వేదికగా వర్చువల్గా జరగబోతుంది. ఆ సమ్మిట్ పేరు ఏంటంటే రీఇమాజినింగ్ మ్యూజియంస్ అంటే ఏంటి? పురాతత్వ శాస్త్రవేత్తలకు సంబంధించి పురాతన వస్తువులన్నింటినీ ప్రదర్శించేది ఉంటుంది కదా, మ్యూజియం. మనం సాలార్జంగ్ మ్యూజియం అని చెప్పి చూస్తాం, అలాంటిది మ్యూజియంలకు సంబంధించింది. రీఇమాజినింగ్ మ్యూజియంస్ అంటే మ్యూజియంస్ని తిరిగి అభివృద్ధి చేయాలి, మరొకసారి వాటిని అద్భుతంగా ఊహించుకోవడం అన్నట్టు. రీఇమాజినింగ్ మ్యూజియంస్ ఇన్ ఇండియా, ఇది పేరు, సమ్మిట్ పేరు. రీఇమాజినింగ్ మ్యూజియంస్ ఇన్ ఇండియా, ఏ గ్లోబల్ సమ్మిట్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పురాతత్వ శాస్త్రవేత్తలు కానివ్వండి, మ్యూజియం నిర్వాహకులు కానివ్వండి, మ్యూజియంకి సంబంధించి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు కానివ్వండి, వారి ఆధ్వర్యంలో వారి నుండి సలహాలు తీసుకోవడానికి మ్యూజియంస్ని, భారతదేశంలోని మ్యూజియంస్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయనున్న ఒక ప్రత్యేకమైన సదస్సు ఎప్పుడు జరగబోతోంది? 15th, 16th ఫిబ్రవరి 2022 ఆజాదీ కా అమృత్ మహోత్సవాల భాగంగా దీన్ని ఎవరు నిర్వహించబోతున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. మ్యూజియంస్ అంటే పాత వస్తువులు, మన సంస్కృతిలో భాగం కాబట్టి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ద పర్సన్ కన్సర్న్ విత్ దిస్ మినిస్ట్రీ ఎవరు? జి కిషన్ రెడ్డి గారు. సో జి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్లూంబర్గ్ సహకారంతో, బ్లూంబర్గ్ ఇటీవల సంపన్నులకు సంబంధించిన జాబితాలను మనం తరచూ డిస్కస్ చేస్తాం కదా, సో బ్లూంబర్గ్ ఏదైతే సంస్థ ఉంటుందో అమెరికాకు సంబంధించిన సంస్థ ఈ సదస్సు నిర్వహణ కోసం సహకారాన్ని అందించబోతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో నెక్స్ట్ కమింగ్ 15th, 16th రోజున ఈ సదస్సు జరుగుతుంది. అందులో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో మరొకసారి మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ డ్రోన్లకి సంబంధించి భారత ప్రభుత్వం డ్రోన్ల పైన నిషేధాజ్ఞలు విధించింది. ఏ డ్రోన్ల పైన? ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్కి సంబంధించి. ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్, బ్యాన్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్ అనే టాపిక్ నిన్న అన్ని వార్తాపత్రికల్లో కనిపించింది, ఈ రోజు కూడా అన్ని వార్తాపత్రికలు కనబడుతుంది. డ్రోన్ అంటే ఏంటి? అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, మానవరహిత విమానం, గాల్లో ఎగిరేవి కానీ మనుషులు ఉండవు, మనుషులు దాన్ని ఎగరవేస్తారు. సో అలాంటి డ్రోన్స్ ఏవైతే ఉంటాయో, డ్రోన్స్ టెక్నాలజీ అనేది చాలా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా డ్రోన్ల పైన డిపెండ్ అవుతుంది. చాలా కార్యక్రమాలు మనం ఇటీవల కాలంలో ఇనిషియేటివ్స్గా చూసాం, డ్రోన్ ఇనిషియేటివ్స్. అలాంటిది ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్ అంటే విదేశీ డ్రోన్లు ఏవైతే ఉంటాయో వాటిని భారతదేశంలో దిగుమతి చేసుకోవడం పైన కేంద్ర ప్రభుత్వం నియంత్రణ తీసుకుంటుంది అన్నట్టు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు ఈ బ్యాన్ని నిన్నటి రోజున ప్రకటించారు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం జ్యోతిరాదిత్య సింధియా గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. యాక్చువల్గా విమానాలు ఏవైతే ఉంటాయో, ఎయిర్ వెహికల్స్, విమానాలు కానివ్వండి, గాల్లో ఎగిరేది డ్రోన్లు కానివ్వండి, వీటికి సంబంధించిన గైడ్ లైన్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన నియంత్రణ చర్యలు కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో అలా ఎందుకు మరి విదేశీ డ్రోన్ల పైన నిషేధాన్ని విధిస్తున్నారంటే మన భారతదేశంలో స్వదేశీ డ్రోన్లకు ప్రోత్సాహం ఇవ్వడం. స్వదేశీ డ్రోన్లను తయారు చేస్తున్న సంస్థలు చాలా పుట్టుకొస్తున్నాయి. ఇంకోటి గుర్తుంచుకోండి, నెక్స్ట్ ఒక 5 years వరకు డ్రోన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, డ్రోన్లను తయారు చేసే స్టార్టప్స్ ఎవరైతే ప్రస్తుతం స్థాపిస్తారో వాళ్ళు చాలా వరకు కూడా సంపన్నులుగా మారబోతున్నారు. ఎందుకంటే ప్రతి యాక్టివిటీ డ్రోన్ని పర్సనల్ యూజ్గా కూడా అతి త్వరలో మనం చూడబోతున్నాం. ప్రతి ఇంటికి ఒక్కొక్క డ్రోన్ ఉంటుంది, ఎందుకంటే మన అవసరాలు తీర్చడానికి డ్రోన్ ద్వారా మనం సేవలు పొందబోతున్నాం. అలాంటి డ్రోన్స్ ఏవైతే ఉంటాయో భారతదేశంలో స్వదేశీ సంస్థలు తయారు చేసే డ్రోన్లకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మేక్ ఇన్ ఇండియాకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. విదేశాల్లో తయారయ్యే డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంపోర్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా స్వదేశీ మార్కెట్, స్వదేశంలో ఎవరైతే తయారు చేస్తున్నారో వారి సంస్థలు దెబ్బతింటాయని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అండ్ సెక్యూరిటీ కూడా రీజన్గా తీసుకున్నారు, సెక్యూరిటీ ఇష్యూస్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ఎ బ్యాన్ ఆన్ ద ఇంపోర్ట్ ఆఫ్ ఫారెన్ డ్రోన్స్ అనే అంశం వార్తలు వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో డ్రోన్ల గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడే ఒక అంశాన్ని డిస్కస్ చేద్దాం. ఆస్ట్రేలియాలో ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది, ఏరియల్ సీడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఏరియల్ అంటే గాలిలో అన్నట్టు, ఏరియల్ సీడ్ విత్తనాలు. సో ఆస్ట్రేలియాలో డ్రోన్లను ఆధారంగా చేసుకొని చెట్లు నాటే కార్యక్రమానికి ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తుంది అప్పటి ప్రభుత్వం. ఎందుకంటే కామన్గా మన తెలంగాణలో ఇప్పటికే చూస్తాం, భారతదేశంలో మొట్టమొదటిసారి డ్రోన్ బేస్డ్ ప్లాంటేషన్ యాక్టివిటీస్ హరా
బరా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరాబరా అని చెప్పేసేసి రాష్ట్ర ప్రభుత్వం మారుట్ డ్రోన్స్ అనే సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకొని హరితహారం కార్యక్రమంలో భాగంగా సో డ్రోన్ బేస్డ్ ప్లాంటేషన్ అంటే డ్రోన్లు విత్తనాలను చల్లుతాయి అన్నట్టు అలాంటి ఇనిషియేటివ్ చూస్తాం. ఇక్కడ ఆస్ట్రేలియా చేస్తున్న పరిశోధన ఏంటంటే డ్రోన్లను ఉపయోగించి మొత్తం ల్యాండ్ని సర్వే చేయడం, కేవలం ఇక్కడ చెట్లు నాటడం కాదు, ల్యాండ్లను సర్వే చేస్తారు. మొత్తం ఆస్ట్రేలియాలో ఉండే భూమి ప్రాంతాలు ఏవైతే ఉంటే వాటిని సర్వే చేయడం అండ్ ల్యాండ్ నుండి సాయిల్ని కలెక్ట్ చేసేసి ఆ సాయిల్ని అదే డ్రోన్ పరిశోధించడం. సో చేసిన తర్వాత ఈ సాయిల్కి ఏదైతే అనుకూలమైన పంట ఉంటుందో దానికి సంబంధించిన క్రాప్ ఆ విత్తనాలను చల్లడం ఒక అధునాతనమైన ఇన్నోవేషన్ అనుకోవచ్చు. ఆస్ట్రేలియా ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక ప్రోత్సహిస్తుంది. అతి త్వరలో దీనికి సంబంధించి అధికారికంగా ఆస్ట్రేలియాలో భూతాపాన్ని తగ్గించడానికి అంటే ఏంటంటే చెట్లను పెంచాలి కదా, భూతాపాన్ని తగ్గించడం ఆటోమేటిక్గా అల్టిమేట్ రిజల్ట్ మనకి ఏదైతే భూతాపాన్ని తగ్గించడం అంటే వేడి జరుగుతుంది, మనకు గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఏం జరుగుతుంది, చెట్లు లేవు. సో అలాంటి చెట్లను పెంచేసి భూతాపాన్ని తగ్గించే ప్రక్రియలో భాగంగా అండ్ చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా ఏరియల్ సీడ్ అనే ఒక సంస్థ దేశవ్యాప్తంగా కూడా ల్యాండ్స్ని సర్వే చేసి ఆ ల్యాండ్ శాంపుల్ని కలెక్ట్ చేసేసేసి అందులో అనుకూలమైన మొక్క ఏదైతే ఉంటుందో ఆ మొక్కలను విత్తన రూపంలో సీడ్ బాల్ రూపంలో లేదా సీడ్ మ్యాట్ రూపంలో సీడ్ ప్యాడ్ రూపంలో చల్లే ఒక ప్రత్యేకమైన ప్రక్రియను గుర్తుంచుకోండి. డ్రోన్లకు సంబంధించి ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం వార్తనిచ్చింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అండ్ ఐటీఈఎస్ పాలసీని విడుదల చేసింది. రానున్న 5 సంవత్సరాలకు సంబంధించి రానున్న 5 సంవత్సరాలకు కావలసిన ఐటీ పాలసీ, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ అంటే రానున్న 5 సంవత్సరాలు మా రాష్ట్రంలో ఐటీ రంగం పైన డిపెండ్ అయిన సంస్థలు ఏవైతే ఉంటాయో వారికి ఈ ప్రోత్సాహకాలు ఇస్తాము, ఈ బెనిఫిట్స్ ఇస్తాము, ఈ చేయూతని ఇస్తాము, ఈ సబ్సిడీస్ ఇస్తామని చెప్పి ఒక పుస్తకం అన్నట్టు. ఇందులో దేనికి పెద్దపీట వేస్తారంటే ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలకు పెద్దపీట వేస్తారు. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, స్కిల్డ్ యూత్ బట్ అన్ఎంప్లాయ్గా ఉన్నవారు ఎవరైతుంటారో వారికి దాదాపు 1,00,000 ఉద్యోగాలను విత్ ఇన్ 1 to 2 ఇయర్స్లోనే జనరేట్ చేయడం కూడా ఇందులో ఒక కీలకమైన అంశంగా చేర్చారు. జస్ట్ ఐటీ పాలసీ అంటే ఏంటంటే రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక విధానం. రానున్న 5 సంవత్సరాలకు సంబంధించి ఉపాధి అవకాశాలను పెంచడం అండ్ ఏవైతే స్టార్టప్స్ ఉంటాయో ఐటీ స్టార్టప్స్ ఉంటాయో వారికి ప్రత్యేక ప్రోత్సాహాలు తెలియజేసి ఒక పాలసీని విడుదల చేస్తూ భూపేంద్ర భాయ్ పటేల్ గారు వార్తలు నిలిచారు, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో గుజరాత్ రాష్ట్రం అంటేనే ఎక్కువగా ఐటీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భారతదేశంలోనే మొట్టమొదటి సీ ప్లేన్ సర్వీసెస్ ఎక్కడ ఏర్పడాయంటే మనకి గుజరాత్ కెవాడియా ప్రాంతం, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఉంది కదా అక్కడ. అండ్ దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్, క్రీడలకు సంబంధించిన వివాదాల పరిష్కార వేదిక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్, ఆర్బిట్రేషన్ అంటే వివాదాల పరిష్కారం కోసం అన్నట్టు. సో ఇండియాస్ మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇటీవల గాంధీనగర్లో ఏర్పాటైంది. అండ్ గాంధీనగర్ రైల్వే స్టేషన్ ప్రత్యేకంగా సో 5 స్టార్ హోటల్ ఆన్ ట్రాక్స్ అనే అంశంతో వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ధోలవీరా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి 40th వరల్డ్ హెరిటేజ్ సైట్గా వార్తలు నిలిచింది. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన అంశాలు ఏవైతే ఉంటాయో కొన్ని తెగల గురించి డిస్కస్ చేసాం. మాల్దారి తెగ, బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఇలాంటి అంశాలతో పాటు కొన్ని పేరు మార్పు సంబంధిత అంశం, ఒక ఫ్రూట్ని కూడా పేరు మార్చారు. ఏదైతే ఉంటుందో డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా, కమలం పండుగ పేరు మార్చారు. సో వీటితో పాటు ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధిత అంశం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలుస్తుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ బంగ్లా సంబంధాలు వార్తలు నిలిచాయి. భారత్ బంగ్లా ఇండో బంగ్లా ఒప్పందాలు. సో ఇక్కడ భారత్ బంగ్లా ఒప్పందం అనే కంటే 2 నగరాల మధ్య కుదిరిన ఒప్పందం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. 2 నగరాలు అంటే భారతదేశంలోని ఒక ప్రముఖ నగరం మరియు బంగ్లాదేశ్లోని ఒక నగరం. ఆ 2 నగరాల మధ్య కూడా దేనికి సంబంధించిన ఒప్పందం అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, మీనింగ్ అర్థం చేసుకోండి. సాలిడ్ ఘన, వేస్ట్ వ్యర్థ, మేనేజ్మెంట్ నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణకి సంబంధించిన ఒక ఒప్పందం 2 ప్రముఖ నగరాల మధ్య కుదిరిన ఒప్పందం. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఎవరికి సంబంధించిన విధి ఇది? సో మున్సిపల్ కార్పొరేషన్లకి సంబంధించి, నగర పాలికలకి సంబంధించిన ఒక ఒప్పందం. సో భారతదేశంలోని
ఇందోర్ భారతదేశంలోనే క్లీనెస్ట్ సిటీ, పరిశుభ్రమైన నగరం లేదా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే తీసుకోండి, స్వచ్ఛ భారత్కి సంబంధించి ఏ విషయాన్ని చర్చించుకున్న టాప్లో నిలిచే భారతదేశంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఏంటి, అసలు ఆ సిటీ ఏంటి, ఇందోర్ సిటీ. సో ఇందోర్ నగరపాలికకి లేదా ఇందోర్ మున్సిపల్ కార్పొరేషన్కి. మరియు బంగ్లాదేశ్ అనగానే మనకి ఏ సిటీ గుర్తొస్తుంది, ఢాకా. సో ఢాకా నార్త్ మున్సిపల్ కార్పొరేషన్, ఇది ఒక సిటీ అని గుర్తుంచుకోండి, సిటీ మున్సిపల్ కార్పొరేషన్. ఢాకా ఇందోర్ ఒప్పందం అని గుర్తుంచుకోండి, లేదా భారత్ బంగ్లా ఒప్పందం. సో ఈ ఒప్పందం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పరిధిలో జరిగింది. అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణాలకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అంట కదా, ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో జరిగింది. ఇక్కడ ఈ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే భారతదేశంలోనే క్లీనెస్ట్ సిటీ, భారతదేశంలోనే క్లీనెస్ట్ సిటీ కాదు, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీగా పేరొందిన ఇందోర్. ఎందుకు అంత క్లీన్గా ఉందంటే అక్కడ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, సో చెత్త నిర్వహణ కానివ్వండి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, సో ఇక్కడ అవలంబించే టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఇందోర్ ఎందుకు అంత పరిశుభ్రంగా ఉంది, అక్కడ ఇందోర్ నుండి కొత్త పాఠాలను ఢాకా నార్త్ మున్సిపల్ కార్పొరేషన్ నేర్చుకుంటుంది. అంటే వీళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇందోర్ ఇంత అద్భుతంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో వీరు పాటించిన పద్ధతులు ఏవైతే ఉంటాయో వారు వీరితో షేర్ చేసుకుంటారు. అలా దేని విషయంలో షేర్ చేసుకుంటారు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక ఒప్పందం అని గుర్తుంచుకోండి. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఘన వ్యర్థాలు అంటే మనం పాడేసే ఏవైనా కూడా సాలిడ్ వేస్ట్ అంతా కూడా దాన్ని ఏ రకంగా నిర్వహించాలి, సాలిడ్ వేస్ట్ని ఏ రకంగా డిస్ఇంటిగ్రేట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ ఒప్పందంలో కుదరడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక ఒప్పందం ఐఐఎంఎస్ అంటే ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంబల్పూర్ అనగానే ఎక్కడ ఉంది, సంబల్పూర్ అంటే ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్, జాతీయ సంస్థ అనుకోవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంబల్పూర్. ఐఐఎంలు చాలా ఉంటాయి, ఐఐటి లాగా ఐఐఎంలు కూడా ఉంటాయి. సో మేనేజ్మెంట్కి సంబంధించి ఎంబీఏ కోర్సు అవి ఇస్తాయి అన్నాడు, బిజినెస్ సంబంధించి ఐఐఎం సంబల్పూర్. మరియు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ అనగానే ఈ కామర్స్ సంస్థ, అంటే ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తుంది. సో ఈ ఒప్పందం దేనికి సంబంధించి అంటే ఒడిషా రాష్ట్రంలోని ఆర్టిజన్స్ అండ్ వీవర్స్ ఎవరైతే ఉంటారో, హస్త కళాకారులు ఎవరైతే ఉంటారో, చేతి వృత్తుల ఆధారంగా ఉత్పత్తి చేస్తున్న వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులకి ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి ఈ ఒప్పందం ఉపయుక్తంగా ఉంటుంది. అంటే ఏం లేదు, ఒడిషా రాష్ట్రంలోని ఆర్టిజన్స్ వీవర్స్ ఎవరైతే ఉంటారో, హస్త కళాకారులు ఎవరైతే ఉంటారో వారికి నైపుణ్యాన్ని కలగజేస్తారు. ఎవరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు. ఆర్టిజన్స్ సంబంధించి న్యూ టెక్నాలజీస్ ఏమున్నాయి, ఎలా ఎలక్ట్రిఫైడ్ మిషన్స్ వచ్చేసాయి, ఏ విధంగా ప్రొడక్షన్ని పెంచాలి, అలా నైపుణ్యాన్ని కలగజేస్తారు. ఫస్ట్ స్టెప్. సెకండ్, ఉత్పత్తి అయిన వస్తువులు ఉంటాయి కదా, ఆర్టిజన్స్ అండ్ వీవర్స్ ఉత్పత్తి చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఆన్లైన్ విధానంలో అమ్మడానికి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక వస్తువును ఉత్పత్తి చేయడం ఒక ఎత్తు అయితే ఉత్పత్తి అయిన వస్తువు మార్కెట్లోకి వెళ్ళడం ఇంకొక ఎత్తు. మార్కెట్లో అమ్ముడిపోతేనే కదా లాభం వచ్చేది. సో అలా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి ఫ్లిప్కార్ట్తో ఒప్పందం అని గుర్తుంచుకోండి. ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఒప్పందంగా పేర్కొనవచ్చు. ఇటీవల ఒడిషా రాష్ట్రం అంటేనే చాలా విషయాల్లో వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి ఫైర్ పార్క్ కానివ్వండి, దేశంలోనే ఒకే ఒక రాష్ట్రం 3 రకాల మొసళ్ళు ఉన్న రాష్ట్రం, 3 రకాల మొసళ్ళకు ఒక నివాసం ఒక రాష్ట్రం ఒడిషా రాష్ట్రం. మగ్గర్స్, గరియల్స్, సాల్ట్ వాటర్ ఆర్ ఎస్టరెంట్ క్రొకడైల్స్. అండ్ ఇటీవల కాలంలో ఒడిషా రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచిన సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ చాలా ప్రత్యేకం. అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రాంతాలు, గురుప్రియ సేతు వంతెన, స్వాభిమాన్ ఆంచల్. అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన సిటీలు, భువనేశ్వర్ సిటీ, కోవిడ్-19 వ్యాక్సిన్కి సంబంధించి వార్తలు నిలుస్తుంది. కోవిడ్-19కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి కోవిడ్-19 వారియర్ మెమోరియల్గా వార్తలు నిలుస్తుంది. అండ్ ఇటీవల పూరి సిటీ తరచూ వార్తలు నిలుస్తుంది. పూరి అంటేనే దేశంలోనే మొట్టమొదటి 24/7 వాటర్ ఫెసిలిటీ, సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్. అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఏ అంశమైనా, ముఖ్యంగా ఎస్సీలకి సంబంధించి ఆకాంక్ష హాస్టల్స్ కావచ్చు, ట్రైబల్స్కి సంబంధించి ట్రైబల్ కాంప్లెక్సెసే కావచ్చు, సంహతి ప్రోగ్రామే కావచ్చు, ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. సో ఎక్కువగా ట్రైబల్స్ ఉండే రాష్ట్రం
ఒడిషా రాష్ట్రం. సో ఇక్కడ IIMS సంబల్పూర్కి ఫ్లిప్కార్ట్కి మధ్య కుదిరిన ఒప్పందం ఆర్టిజన్స్ అండ్ వీవర్స్కి సంబంధించిన ప్రత్యేక ప్రోత్సాహకాలను గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కోవిన్ పోర్టల్ వార్తలు నిలిచింది. కోవిన్ పోర్టల్. సో కోవిన్ పోర్టల్ అంటే COVID-19 వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. కోవిన్ పోర్టల్ లేదా కోవిన్ యాప్ మన మొబైల్లో ఉంటుంది. ఎందుకు కోవిన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం వ్యాక్సిన్ వేసుకుంటున్నాం కదా, వ్యాక్సినేటెడ్ ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు చాలామంది. సో అలాంటి వ్యాక్సిన్కి సంబంధించి మనం ఎందులో నమోదు చేస్తాం? కోవిన్ యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు తీసుకువచ్చిన కోవిన్ యాప్లో మన యొక్క ఏజ్ని అవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకు వ్యాక్సిన్కి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి స్లాట్ వస్తుంది. అంటే సమీపంలో ఉండే వ్యాక్సిన్ సెంటర్ పేరు వచ్చేసేసి అక్కడికి ఈ సమయంలో ఈ రోజు వెళ్ళండి అని చెప్తుంది. సో ఇక్కడ మనం ఇప్పటివరకు కోవిన్ యాప్ లేదా పోర్టల్లో మనం ఏం చేస్తాము? ఆధార్ కార్డ్ని మాత్రమే అప్లోడ్ చేస్తాం. ఆధార్ కార్డ్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. ఇటీవల సుప్రీంకోర్టు ఆధార్ని ఎందుకు కోవిడ్ యాప్కి సంబంధించి వ్యాక్సినేషన్కి సంబంధించి కోవిన్ యాప్లో పోర్టల్లో ఆధార్ని ఎందుకు ఖచ్చితత్వం చేసేసారు, ఆధార్ మ్యాండేటరీయా కాదా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆధార్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ COVID-19 వ్యాక్సినేషన్ ఇన్ కోవిన్ రిజిస్ట్రేషన్ అని చెప్పింది. 9 రకాల ఐడి కార్డ్స్లో ఏది ఉన్నా పర్లేదు. 9 రకాల ఐడి కార్డ్స్లో కొన్ని ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి. ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, ఆధార్ కార్డ్ అనేది పక్కన పెడితే డ్రైవింగ్ లైసెన్స్ అయినా వాడచ్చు. లేదంటే మనకు ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ అంటున్నాను, మనకు డ్రైవింగ్ లైసెన్సే కాకుండా రేషన్ కార్డు, ఎలక్షన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఏదైనా ఒకటి. సో ప్రభుత్వానికి సంబంధించి ధృవీకరించే ఏ పత్రమైనా కూడా మనం ఇక్కడ ప్రూఫ్గా వాడచ్చు అంట. సో ఆధార్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ కోవిన్ అని చెప్పేసి, COVID-19 వ్యాక్సినేషన్ అని చెప్పేసి COVID-19 వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సంబంధించి ఆధార్ అనేది మ్యాండేటరీ కాదు, ఏ ప్రూఫ్ అయినా కూడా సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే, వార్తల్లో వ్యక్తులు ఎస్ కిషోర్ గారు వార్తలు నిలిచారు. ఎస్ కిషోర్ గారు ప్రముఖ బ్యూరోక్రాట్. సో అంటే సీనియర్ IAS అధికారి అనుకోండి. ఎస్ కిషోర్ గారు ఈరోజు ఒక సంస్థకి సంబంధించి నూతన చైర్మన్గా వార్తలు నిలిచారు. నూతన చైర్మన్గా ఎస్ కిషోర్ గారు వార్తలు ఇచ్చారు. ఏ సంస్థకి సంబంధించిన చైర్మన్ అంటే SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్. మనకు భారతదేశంలో నియామక సంస్థలో అత్యున్నత నియామక సంస్థ అంటే ఏంటంటే UPSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అది కాన్స్టిట్యూషనల్ బాడీ UPSC అనేది భారతదేశంలో గ్రేడ్ A జాబ్స్ అన్నింటినీ నిర్వహిస్తుంది. కేంద్ర స్థాయిలో ఒక అత్యుత్తమ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయి, అత్యున్నత ఉద్యోగాలు ఏంటో రిక్రూటింగ్ ఏజెన్సీ. అలా SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏంటంటే దేశవ్యాప్తంగా రిక్రూటింగ్ ఏజెన్సీ. కానీ గ్రేడ్ B జాబ్స్ కానివ్వండి, UPSC కాకుండా మిగతా జాబ్లు ఏవైతే ఉంటాయో సెంట్రల్ స్థాయిలో వాటి SSC నిర్వహిస్తుంది. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అలాంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి నూతన చైర్పర్సన్గా ఎస్ కిషోర్ గారిని భారత ప్రభుత్వం ఈరోజు నియమించడం జరిగింది. నియమించింది అంటే ఇక్కడ భారత ప్రభుత్వం సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ప్రముఖ సంస్థలకు సంబంధించి నియామకం ద్వారా వార్తలు నిలుస్తూ ఉంటుంది అన్నట్టు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వారు ఎస్ కిషోర్ గారిని SSCకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి నూతన చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు. అండ్ నెక్స్ట్ అనిబల్ టోరెస్ వాస్క్వెజ్ ఈరోజు ఒక దేశానికి నూతన ప్రధానిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఒక దేశానికి ప్రధాని, ఏ దేశం అంటే పెరు దేశానికి నూతన ప్రధానిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ప్రధానమంత్రి పదవి అనేది నియామకం. దేశాధ్యక్షుడు ఎవరైతే ఉంటారో, దేశాధినేత ఎవరైతే ఉంటారో, ఎగ్జాంపుల్ పెరు దేశం ఉంది. పెరు దేశానికి సంబంధించి పెడ్రో క్యాసిల్లో గారు ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. పెడ్రో క్యాసిల్లో గారు. దేశాధ్యక్షుడు ఏం చేస్తారు? ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రిని నియమిస్తారు. ఏ దేశంలో అయినా కూడా ఇదే ఉంటుంది. సో అలా పెడ్రో క్యాసిల్లో గారు ఆ దేశానికి సంబంధించి నూతన ప్రధానిగా, సో ఏ దేశం? పెరు దేశానికి నూతన ప్రధానిగా అనిబల్ టోరెస్ వాస్క్వెజ్ గారిని నియమించడం జరిగింది. అంటే పెరు దేశానికి నూతన ప్రధాని ఇతను రావడం జరిగింది. పెరు దేశం యొక్క రాజధాని ఏంటి? లీమా. ఇటీవల పెరు దేశం ఒక ఇంపార్టెంట్ టాపిక్తో వార్తలు నిలిచింది. అదేంటి? ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ వార్తలు నిలిచిన దేశం పెరు దేశం. ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీ అంటే ఏంటంటే ఇటీవల హుంగా అపై అనే ఒక అగ్నిపర్వతం, సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం, సౌత్ పసిఫిక్ ప్రాంతంలోని అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా ఆ ఫ్రీక్వేవ్స్ జనరేట్ అయ్యి
పెరు దేశానికి సంబంధించి ఆయిల్ స్పిల్లింగ్ జరిగింది. సో అలా పర్యావరణానికి సంబంధించిన ఒక చాలా సమస్య ఎదుర్కొంటుంది కాబట్టి ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీ అనే అంశాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం 15 days బ్యాక్. ఒకసారి లింక్ చేసుకోండి. అనిబెల్ టోరెస్ వాస్క్వేస్ వారు ఏ దేశానికి నూతన ప్రధానిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటే పెరు. సో ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. సో ఫస్ట్ టాపిక్ నమ్మా షాలే నన్నా కొడుగే, నమ్మా షాలే నన్నా కొడుగే. ఇక్కడ గుర్తుంచుకోండి, చాలా వార్తాపత్రికల్లో నమ్మా స్థానంలో నన్నా అని రాశారు. నన్నా కాదు, నమ్మా షాలే, నమ్మా షాలే నన్నా కొడుగే. అండ్ నెక్స్ట్, సో దేశంలోనే మొట్టమొదటి బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్ ప్లాంట్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఖండ్వా ప్రాంతంలో ఏ సంస్థలు ఏర్పాటు చేసే ప్రత్యేకత ఏంటి? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏసిన్ దేశాలకి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఏ సంవత్సరంలో ఏసిన్ కూటమి అమల్లోకి వచ్చింది, ఎన్ని దేశాలు ఉంటాయి, భారతదేశానికి ఏసిన్కి సంబంధించి సంబంధాల భాగంగా ఏసిన్ ఇండియా హై లెవెల్ కాన్ఫరెన్స్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ, దీనికి సంబంధించి థీమ్ గుర్తుంచుకోండి. అసలు ఏ సంస్థలు ఈ సమ్మిట్ నిర్వహించాయి మరియు ఏసిన్కి సంబంధించిన దేశాల పేర్లను గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, మ్యూజియంలకు సంబంధించి భారతదేశంలో మ్యూజియంలకు సంబంధించి నిర్వహించబోతున్న ఒక సదస్సు 15th 16th February ఈ మంత్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించి రీఇమాజింగ్ మ్యూజియంస్ ఇన్ ఇండియా ఏ గ్లోబల్ సమ్మిట్ వార్తలు ఇచ్చింది, వర్చువల్ సమ్మిట్. అండ్ నెక్స్ట్, భారత ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి అవుతున్న డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన నిషేధాజ్ఞలు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కారణం ఏంటంటే స్వదేశంలో తయారవుతున్న డ్రోన్లకు ఇంపార్టెన్స్ ఇవ్వడం. అండ్ ఆస్ట్రేలియా చెట్లు నాటడానికి ప్రత్యేకంగా డ్రోన్ టెక్నాలజీని వాడుతుంది. టోటల్ డ్రోన్ల ఆధారంగా సర్వే చేయడము, శాంపుల్ కలెక్షన్ చేయడం, శాంపుల్ని అధ్యయనం చేయడం, R&Dకి సంబంధించి ఫైనల్గా క్రాప్ని సెలెక్ట్ చేయడం, అవన్నీ కూడా డ్రోన్ల ద్వారా. ఏరియల్ సీడ్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ITES పాలసీ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. యువతకు ఉపాధి అవకాశాలకు సంబంధించి ప్రత్యేకంగా పెద్దపీట వేశారు, 1,00,000 ఉద్యోగాలు. అండ్ నెక్స్ట్, 2 నగరాలు భారత బంగ్లా సంబంధాల్లో భాగంగా 2 నగరాల వార్తలు ఇచ్చాయి. ఒకటి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీ, ఇండియాలో అయితే క్లీనెస్ట్ సిటీ. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్కి బంగ్లాదేశ్లోని ఢాకా నార్త్ మున్సిపల్ కార్పొరేషన్కి మధ్య కుదిరిన ఒప్పందం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒప్పందం. సో IIMS సంబల్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంబల్పూర్, ఫ్లిప్కార్ట్ మధ్య కుదిరిన ఒప్పందం ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఆర్టిజన్స్ వీవర్స్కి ఒక ప్రత్యేక ప్రోత్సాహమైన ఒప్పందం. కోవిన్, సో వ్యాక్సినేషన్కి సంబంధించి ఆధార్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అని చెప్పేసి 9 ధృవీకరణ పత్రాల్లో ఏది సబ్మిట్ చేసినా కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి S. కిషోర్ గారు నూతన చైర్పర్సన్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ పర్సనల్ ట్రైనింగ్ వారు ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశారు. అండ్ అనిబెల్ టోరెస్ వాస్క్వేస్ గారు ఒక దేశానికి నూతన ప్రధానిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఆ దేశం పెరు. ఇటీవల చాలా ఇంపార్టెంట్ టాపిక్తో పెరు వార్తలు నిలిచింది, ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీ. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.